Hello everyone, I am Malati, a passionate communication coach. సో మనం పేరెంట్స్గా ఒక ఇంటెన్సింగ్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తుంటే కిడ్స్ దాన్ని ఏ పర్సనల్ అటాక్ లాగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక మొమెంట్లో వాళ్ళు ఎల్లింగ్ అండ్ షట్ డౌన్ ఇలాంటివి కూడా చేస్తారు. Like, why are you shouting? Why aren't you answering? Why can't you just understand what I mean? ఇదే మన మనసులో తిరుగుతూ ఉంటుంది. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళు? మనం జస్ట్ వాళ్ళ గైడెన్సే కదా ఇస్తున్నాం, రిమెంబర్ చేపిస్తున్నాం. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్ చేయకపోయినా మనమేం అనకుండా వాళ్ళకి రిమైండ్స్ చేస్తున్నా కూడా దాన్ని సరిగా తీసుకోకుండా చేస్తున్నావు లేకపోతే ఇంకోలా ఫీల్ అవ్వడం ఎందుకు ఇంత డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్, లైక్, వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ యువర్ ఫోన్? ఇంకేం పట్టించుకోవా, ఎప్పుడు ఫోనేనా అని మనం అడిగితే అది మన అర్థం వాళ్ళు కొంచెమన్నా టైం సేవ్ చేసుకుని చదువుకుంటారు, చాలాసేపు చూసారు కదా అని మన ఉద్దేశం కావచ్చు. కానీ ఇదే సేమ్ క్వశ్చన్ వాళ్ళకి ఎలా వినపడుతుందో తెలుసా? లైక్ విత్డ్రాల్ లాగా రియాక్షన్ ఉంటుంది. ఐ కాంటాక్ట్ ఇవ్వరు, రెస్పాండ్ అవ్వరు, జస్ట్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకుంటారు. మనం చెప్తున్న రీజన్ వేరే, వాళ్ళు తీసుకుంటున్న రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఇలా జరుగుతున్నందుకు ఏం చేస్తే బెటర్ అవుతుంది? సో వీళ్ళు మనకి రెస్పాండ్ అవ్వడం ఎలా, ఏం చేస్తే బెటర్ అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్లోకి దిగకుండా జస్ట్ హానెస్ట్ టాక్స్ ఎలాగా, ఆ సైలెంట్గా విత్డ్రాల్ కాకుండా సేఫ్గా షేరింగ్ మార్చడం ఎలా, దీని గురించి ఐ హ్యావ్ ఎ సెషన్ విత్ యూ గైస్ టు షేర్. So in that session I can explain how to speak so your child doesn't feel shamed or blamed, how to use emotional cues to soften their messages, so how to calm reactions through tone, timing and trust. Just DM me for more details and register the session soon. Thank you.